హలో ఫ్రెండ్స్, మన ఏపీ గవర్నమెంట్లో అయితేనండి మనకి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. జూనియర్ ఇంజనీరింగ్ కాలేజెస్లో అయితే ఈ పోస్టులు అయితే రిలీజ్ చేశారండి. డిస్టిక్ వైజ్గా అయితే ఈ పోస్టులు అయితే రిలీజ్ చేశారండి. ఏపీలో ఎక్కడైనా సరే అప్లై చేసుకోవచ్చండి. సొంత జిల్లాలలో, సొంత గ్రామాలలో కుదరకపోతే సొంత పట్టణాల్లోనే సరే ఉద్యోగం చేసుకునే వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశమనే చెప్పాలండి. సో ఈ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన వీడియో ఏదైతే ఉందో ఆల్రెడీ నేను పోస్ట్ చేశానండి. అది ఎవరైతే చూడలేదు దాని యొక్క లింక్ ఏదైతే ఉందో వీడియో లింకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి, లేదా కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తాను. అందులోకి వెళ్ళి మీరు ఒకసారి ఆ వీడియో చూసి మళ్ళీ ఇందులోకి రండి. ఎందుకంటే ఆ వీడియో కింద చాలామంది కామెంట్స్ అడిగారు. దానికి సంబంధించినటువంటి డౌట్స్ ఏవైతే ఉన్నాయో, అలాగే ఈ జాబ్కి ఏ విధంగా అప్లై చేయాలో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. మొట్టమొదటిగా చెప్పాలంటేనండి, మన ఛానల్లో అప్లోడ్ అయ్యే ప్రతి వీడియోనండి 1-2 సార్లు చెక్ చేసి మాత్రమే అప్లోడ్ చేస్తాము. నాకు 200 మంది ఎప్పుడైతే సబ్స్క్రైబర్ ఇచ్చారో అప్పటి నుంచి అండి ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని ప్రతి వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. కాబట్టి మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఆ తర్వాత ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మొత్తం మన ఏపీలో 1220 పోస్టులు అయితే ఉన్నాయండి. సో ఇంకా పోస్ట్ నేమ్ వచ్చేపాటికి CCDO అండి, కౌన్సిలర్ కెరియర్ డెవలప్మెంట్ ఆఫీసర్ అండి. హై స్కూల్ ప్లస్ అంటే జూనియర్ ఇంజనీరింగ్ కాలేజెస్లో మాత్రమే ప్రజెంట్ రిలీజ్ చేశారండి. హై స్కూల్లో ఇంకా రిలీజ్ చేయలేదు. ఇది బ్లాక్ మార్కెట్ నడుస్తుందండి. సో ఈరోజు, నిన్న, మొన్న మొత్తం 3 రోజులు మా టీం మొత్తం దీనికి సంబంధించిన పూర్తి గ్రౌండ్ వెరిఫికేషన్ అయితే చేశారండి. ఈరోజు కూడా నేను పూర్తిగా ఆ గ్రౌండ్ వెరిఫికేషన్లో దిగి ఈ వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుందండి. ఇంకా ఈ పోస్ట్ చేయవలసిన జాబ్ రోల్ వచ్చేపాటికండి, కాలేజెస్లో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు రెగ్యులర్గా కాలేజీకి వస్తున్నారా లేదా అనే ఒక అటెండెన్స్ అనేది చెక్ చేసుకోవాలి. అలాగే వీళ్ళు ఎడ్యుకేషన్ ఎలా ఉందంటే లాస్ట్ మంత్ ఎలా ఉంది, ప్రజెంట్ ఎలా ఉంది ఈ మంత్, సో ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ చూసి సో వాళ్ళు మోటివేట్ చేసి ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండాలి. అలాగే లైఫ్ మీద గైడెన్స్ ఇవ్వాలండి. అంటే ఇంటర్ అయిన తర్వాత ఎటువంటి కోర్స్ అనేది చేయాలి, ఎటువంటి ఎడ్యుకేషన్ చదవాలి, డిగ్రీనా, ఇంజనీరింగా, ఒకవేళ వాటిలో ఎలాంటి సబ్జెక్ట్ తీసుకుంటే భవిష్యత్తు అనేది ఈజీగా లీడ్ చేయగలం అనే గైడెన్స్ ఇవ్వాలండి. అట్ ద సేమ్ టైం క్లాసెస్లో ఉన్న టీచర్స్ పిల్లలకి క్లాస్ ఏ విధంగా చెప్తున్నారు అనే దాని మీద కూడా వాళ్ళ యొక్క పిక్స్, అలాగే ఆ వీడియోస్ కూడా తీసి వీళ్ళు మనకు ఒక సైట్ ఇస్తారండి. ఆ సైట్లో మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. సో ఇది మనకి 5 సంవత్సరాల కాంట్రాక్ట్ బేసిక్తో అయితే రిలీజ్ అవుతుందండి. బట్ ఏంటంటే ఇది కంటిన్యూగా ఉంటుందండి. ఎందుకంటే లాస్ట్ టైం కూడా మనకి యోగా టీచర్స్ అయితే రిలీజ్ చేశారు. సో ఇప్పుడు ఇది కంటిన్యూగా ఉంటుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటేనండి, సర్వశిక్ష అభియాన్ నుంచి రాలేదండి, RMSA నుంచి రాలేదండి. నేను అడిగితే వాళ్ళ నుంచి వచ్చిన ఆన్సర్ ఏంటంటేనండి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి అయితే రిలీజ్ చేశారండి. ఆల్ ఓవర్ ఇండియాలో కూడా రిలీజ్ చేస్తున్నారు. సో ప్రజెంట్ ఇప్పుడు జూనియర్ కాలేజీలో ట్రై చేస్తారు. నెక్స్ట్ హై స్కూల్ లెవెల్లో కూడా ఉంటుందండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి మస్ట్ అండ్ షుడ్గా డిగ్రీ చేసి ఉండాలండి. దీనికి ఎటువంటి అనుభవం కూడా అవసరం లేదండి. అలాగే MBA చేసి ఉంటే మీకు ఇంకా హెల్ప్ అవుతుందండి. ఇక్కడ మీకు ఏ డిస్టిక్కుల్లో ఏ కాలేజీలు ఉన్నాయి అనేవి స్క్రీన్ మీద కూడా మీకు కనబడుతుందండి. దీని యొక్క నోటిఫికేషన్ అంటే ఈ PDF నోటిఫికేషన్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అందులోకి వెళ్ళి మీ డిస్టిక్లో ఆ కాలేజీ ఉంటే అక్కడ అప్లై చేసుకోవచ్చండి. ఇంతకీ దీన్ని ఎలా అప్లై చేయాలి, దీనికి అప్లై చేయడానికి నా దగ్గర అయితేనండి, అంటే బయట కాదు, నా దగ్గర దాని యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ నోటిఫికేషన్ లింక్ అనేది లేదు. బట్ బయట ఎలా అప్లై చేస్తున్నారో తెలుసుకొని ఆ ప్రాసెస్ నేను మీకు చెప్తానండి. మన సెక్రటరీ ఏరియా ఉంది కదండి అమరావతి, అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళండి. మనం అప్లికేషన్ సబ్మిట్ చేయాలండి. అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి మనం ఒక రెజ్యూము, మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మన ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు, ఇంకా ఎక్స్ట్రాగా ఏదైనా సరే సర్టిఫికేట్స్ ఉంటే అవన్నీ తీసుకొని గెజిటెడ్తో అటాచ్ చేయించుకొని పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అన్నీ తీసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి కలవాలండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారండి, మొదటి స్టెప్. నెక్స్ట్ వచ్చేసరికి ఆ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతే మనకి ఒక ఆర్డర్ కాపీ అనేది ఇస్తారు. నెక్స్ట్ ఆ ఆర్డర్ కాపీలో మనం ఏ కాలేజీని అయితే చూస్ చేసుకున్నామో ఆ కాలేజీకి ఒక మెయిల్, మనకి ఒక మెయిల్ పర్సనల్గా 1 or 2 డేస్లో వస్తుంది. ఆ తర్వాత మనం మన మెయిల్కి వచ్చినటువంటి కాపీ, అలాగే ఈ ఆర్డర్ కాపీ తీసుకొని
ఆ కాలేజీలోకి వెళ్ళి మనం జాయిన్ అవ్వాల్సి ఉంటుందండి. సార్ మరి అప్లై చేయడానికి అఫీషియల్ వెబ్సైట్ లేదంటున్నారు. ఇది నిజంగా ఉందా లేదా తెలుసుకోవాలంటే ఏం చేయాలి? లేదంటే మంత్రులను అడగాలంటున్నారు. తెలుసుకోవాలంటే ఏం చేయాలి? అప్పుడు ఏం చేస్తారంటే అండి, మీరు డిఈవిఓనైతే కాంటాక్ట్ అవ్వండి. డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ వొకేషన్ ఆఫీసర్ అండి. ఈయన దగ్గర అయితే మనకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుందండి. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి ఇవి. నేను చేసిన ఈ గ్రౌండ్ వెరిఫికేషన్లో, మా టీం చేసిన ఈ వెరిఫికేషన్లో తెలిసిన విషయం ఏంటంటేనండి, 4 నుంచి 4.5 లక్షలు అయితే అమౌంట్ అనేది అడుగుతున్నారండి. మన రాష్ట్రంలో ఉన్నటువంటి 1220 పోస్టులలో ఆల్రెడీ 67 పోస్టులు అయితే రిలీజ్ అయినాయండి. రేపు పాలకొల్లులో కూడా ఒక పోస్ట్ జాయినింగ్ ఉంది. ఆల్రెడీ నిన్న ఏలూరులో ఒక పోస్టు, అలాగే కొవ్వూరులో ఒక పోస్టు, అలాగే వైఎస్ఆర్ కడపలో ఒక పోస్టు, ఇవన్నీ ఫిల్ అయినాయండి. సో అక్కడికి వెళ్ళి వెరిఫికేషన్ చేయడం కూడా జరిగింది. మీకు గనక డౌట్గా ఉంటే, నేను చెప్పింది అబద్ధం అనిపిస్తే మీరు కూడా ఒకసారి గ్రౌండ్ వెరిఫికేషన్ చేయండి. నేను చెప్పింది తప్పు అయితే వెంటనే నా ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేయండి అండి. ఎందుకంటే 4.5 లక్షలు అంటే సామాన్య విషయం కాదండి. మనలాంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు లాస్ అయితే. కాబట్టి గుర్తుపెట్టుకోండి అండి, మధ్యలో ఉన్న దందాదారులు ఏదైతే ఉన్నారో వాళ్ళ స్వార్థ బుద్ధి కోసం అండి. సో మొత్తం వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని ఇది రన్ చేస్తున్నారు. ఇది ఒకలే కాదండి, ఇవాళ నేను చేసిన వెరిఫికేషన్లో దీని బ్యాక్ సైడ్ చాలా పెద్ద టీం ఉందని తెలిసిందండి. ఈ వీడియో ఎంతకాలం ఉంటుందో కూడా నాకు తెలియదండి. వీళ్ళనంతవరకు ఎక్కువ మందికి షేర్ చేయండి. దీనివల్ల వచ్చే ఉపయోగం ఏంటంటేనండి, ఈ పోస్టులు అనేవి రిలీజ్ అయినాయి అని బయటకు తెలిస్తే మొట్టమొదటిగా అఫీషియల్గా మనకు రిలీజ్ అవుతుంది. అలాగే ఒకవేళ నిజంగా బ్లాక్ మార్కెట్ నడిచే లెక్క అయితే అమౌంట్ అయినా తగ్గుతుందండి. లేదు మనం 1 రూపీ కూడా పే చేయకుండా ఉండాలి అంటే మన మంత్రిని కానీ, మన ఎంపీని కానీ, మన దగ్గర ఉన్న ఎమ్మెల్యే కానీ రికమెండేషన్ చేసుకొని ఈ పోస్టులకి అయితే అప్లై చేయొచ్చండి. అర్హత అవకాశం ఉన్న మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు అప్లై చేయండి. చాలా అంటే చాలా తక్కువ కాంపిటీషన్ అండి. ఇలాంటి అవకాశం రాదండి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అవకాశం ఉండేది. మనకి అక్షరాల 28,000 రూపాయలతో వస్తుందండి. పిఎఫ్ అన్నీ కట్ అయిపోను 25,000 అయితే మన చేతికి వస్తుందండి. ఇలాంటి ఉద్యోగం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నామండి. మర్చిపోకండి, అప్లై చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లేట్ అయినా సరే మస్ట్ అండ్ షుడ్గా నేను మీకు అప్డేట్ అనేది ఇస్తానండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోమాకండి. దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఏదైతే ఉందో నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అలాగే గ్రౌండ్ ఎంక్వైరీలో ఇంకొక స్టెప్ కూడా నేను తీసుకున్నానండి. నా చేతికి ఎవరిదైనా సరే ఆర్డర్ కాపీ రాగానే మన ఛానల్లో మొట్టమొదటిగా నేను పోస్ట్ చేస్తానండి. మీరు కూడా చెక్ చేయండి. అయితే ఈ బ్లాక్ మార్కెట్ నేను అరకట్టాలి, లేదంటే మనం జాబ్ అయినా సంపాదించాలండి.